హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. DC to DC అంటే ఛార్జింగ్ ఐసీ నుంచి మళ్ళీ మనకి ఛార్జింగ్ ఐసీ ఏం చేస్తున్నా అంటే VPH ని జనరేట్ చేస్తుంది. అంటే వోల్టేజ్ ఫర్ ఫోన్ లేదా వోల్టేజ్ ఫర్ సిస్టమ్. ఈ VPH VCS అనేసి మనకి బోర్నియోలో రాసుంటారు అన్నమాట. VPH VCS అంటే రెండు ఒకటే. మనకి 3.7 వోల్ట్ 4.2 వోల్ట్స్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఏది అవుట్పుట్ ఇస్తున్నా అంటే ఛార్జింగ్ ఐసీ నుంచి బయటకు వచ్చే అవుట్పుట్ ని మనము VPH లేదా VCS అనేసి అంటాము. ఈ VPH వచ్చేసి మనకి బోర్నియో స్కీమాటిక్స్ లో చూసినట్లయితే క్వాల్కమ్ ఉంటాయి కదా, క్వాల్కమ్ ప్రాసెసర్స్. ఆ మొబైల్స్ లో వచ్చేసి VPH అని రాసుంటారు అనమాట. ఇంకా మీడియాటెక్ మొబైల్ లో చూసినట్లయితే మనకి VCS అనేసి రాసుంటారు అనమాట. అంటే వాటి యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్స్ లో ఇప్పుడు క్వాల్కమ్ స్కీమాటిక్ డయాగ్రామ్ ఉందనుకోండి, క్వాల్కమ్ మొబైల్ కి సంబంధించిన స్కీమాటిక్ డయాగ్రామ్ లో వచ్చి VPH అని ఉంటుంది. అదే మీడియాటెక్ సంబంధించిన మొబైల్స్ యొక్క స్కీమాటిక్ లో చూసినట్లయితే VCS అని రాసుంటారు. సో ఇది వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ ఐసీ నుంచి పవర్ ఐసీ దాకా మనకి వచ్చే లైన్ ని మనము సెకండ్ ప్రైమరీ లైన్ అనేసి అంటాము. కొంతమంది ఈ మొత్తాన్ని కలిపి ప్రైమరీ లైన్ అనేసి అంటారు, అది కూడా ఓకే. కాకపోతే మెయిన్ గా అయితే మనం చూసినట్లయితే బ్యాటరీ కనెక్టర్ నుంచి ఛార్జింగ్ ఐసీ దాకా వచ్చేదాన్ని ప్రైమరీ లైన్ అనేసి, ఇంకా ఛార్జింగ్ ఐసీ నుంచి పవర్ ఐసీ దాకా వచ్చేదాన్ని సెకండ్ ప్రైమరీ లైన్ అనేసి చెప్పాలి. దీన్ని వచ్చేసి మనం VPH లేదా VCS అనేసి అంటారు. ఇక్కడ VPH ఇంకా VCS ఈ రెండు ఒకటే. సో ఇది రిలీజ్ అయినప్పుడు మనకి ఈ వోల్టేజ్ అంటే ఛార్జింగ్ ఐసీ అవుట్పుట్ ఇచ్చే వోల్టేజ్ వచ్చేసి మనకి ఈ సెక్షన్స్ లో ఇంకా చాలా సెక్షన్స్ లో పోతాయి. నేను ఎగ్జాంపుల్ కోసం రాశాను ఇక్కడ. కెమెరాకి, లైట్ సెక్షన్, మెమరీకి, 2G 3G 4G PFO లోకి ఇవి వెళ్తాయి అన్నమాట. ఏది వోల్టేజ్ ఫర్ ఫోన్ అనేది. ఇక్కడ ఈ అన్ని ఇంకా చాలా ఉంటాయి కాంపోనెంట్స్. అంటే డిఫరెంట్ మొబైల్స్ లో ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. కాకపోతే అన్నిటికీ మనకి అవుట్పుట్ వచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడ ఛార్జింగ్ ఐసీ నుంచి వెళ్తుంది అనమాట. అంటే అన్నిటికంటే ప్రతి కాంపోనెంట్కి వెళ్ళదు, కొన్ని కాంపోనెంట్స్ కి పోతాయి. అది ప్రతి మొబైల్లో డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని మొబైల్స్ లో ఒకేలాగా వర్క్ అయితే ఉండదు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు అర్థమైపోయి ఉంటుంది. దాని తర్వాత ఈ వోల్టేజ్ ఫర్ ఫోన్, వోల్టేజ్ ఫర్ సిస్టమ్ అనేది మనకి పవర్ ఐసీలోకి ఇన్పుట్ అవుతుంది అనమాట. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నిటిని మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు.